హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. తులం బంగారం అక్కా చెల్లెలను దూరం చేస్తుంది. గజం స్థలం అన్నాదమ్ములను విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళం నాలుక అందరి మనసులను గాయపరుస్తుంది, బంధాలను తెంచుతుంది. ఇవి చిన్నవే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధలను మిగులుస్తున్నాయి. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది. కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతుంది. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి కూడా ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కుండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. చివరకు కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు మనకు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనం అయ్యే వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకటానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరవదు. మన కోసం చేసేది మనతోనే పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రం అంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. బంగారం కొత్తదే బాగుంటుంది. బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కావు, 25 ఏళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలు. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు,
నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ ఉండరు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైన బంధం ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కాని బంధం ఎప్పటికీ నీకు దొరకదు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు, తప్పో ఒప్పో వేసి చూడు, గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.